గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం తుమ్మలపాలెం గ్రామానికి చెందినటువంటి వీఆర్ఓ శ్రీధర్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలని జనం పార్టీ కార్యదర్శి ఆనంద్ కుమార్ డిమాండ్ చేశారు. ఇక గుంటూరులో జరిగినటువంటి కలెక్టర్ స్పందన కార్యక్రమంలో ఎదుట శ్రీధర్ బాబు బాధితులు ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇక ఎస్సీలకు చెందిన భూములను ఇతరుల దగ్గర లంచం తీసుకుని వీఆర్ఓ శ్రీధర్ బాబు కాజేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదేమని ప్రశ్నించినటువంటి దళితులను కులం పేరుతో దూషిస్తూ దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అతిపెద్ద అవినీతి తిమంగళంగా పేరు పొందినటువంటి వీఆర్ఓ శ్రీధర్ బాబును వెంటనే సస్పెండ్ చేసి ఎస్సీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా సామాజిక విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున కంభం ఆనంద్ కుమార్ నా పేరు. జనం పార్టీ స్టేట్ ప్రెసిడెంట్, నేను రాష్ట్ర అధ్యక్షుడిని. అలాగే గుంటూరు జిల్లా జనం పార్టీ అధ్యక్షుడు పిల్లి రాంబాబు. తుమ్మలపాలెం గ్రామం నుండి బాధితురాలైనటువంటి మెరుగు మరియమ్మ, వారి కుమారుడు మెరుగు యేసేపు, మేమందరం కూడా ఒక బాధితులందరం కలిసి ఈ రోజున గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర తెలుగు తల్లి బొమ్మ దగ్గర విగ్రహం దగ్గర ధర్నా కార్యక్రమం పెట్టాం. కారణం ఏంటంటే అతిపెద్ద అవినీతి తిమింగళం రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక వీఆర్ఓ కె శ్రీధర్ బాబు, గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం తుమ్మలపాలెం గ్రామ వీఆర్ఓ, గ్రామ రెవెన్యూ అధికారి గత 5 సంవత్సరాలుగా వేరే ప్రాంతానికి బదిలీ చేసినప్పటికి కూడా బదిలీ స్థానానికి వెళ్లకుండా తహసీల్దార్, ఆర్ఐ లేదా ఇంకా ఇతర రెవెన్యూ అధికారికి లంచాలు ఇచ్చి తుమ్మలపాలెం గ్రామంలోనే కదలకుండా ఒకే చోట స్థిరంగా ఉంటున్నాడు శ్రీధర్ బాబు. కేవలం మీ పాత్రికేయ మిత్రులకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. ఆ నడింపల్లి గ్రామంలో ఉన్నటువంటి దళితులకు సంబంధించిన, మాలలకు సంబంధించిన ప్రభుత్వ ఎస్ఐన్డ్ భూమి ఎప్పుడో తాతలు తండ్రుల కాలం దాదాపు 70 సంవత్సరాల నుండి దళితుల స్వాధీనంలో ఉండి సాగుబడిలో ఉన్న భూముల్ని అక్రమంగా లంచాలు తీసుకొని ఎస్ఐన్డ్ భూమిని తప్పుడు అగ్రిమెంట్లు పుట్టించి మాలల భూమిని ఇతర యాదవ కులస్తులకు అమ్మేస్తూ ఉన్నాడు. అశోక్ బాబు, శ్రీధర్ బాబు కులం వచ్చేసి యాదవ. ఆయన బంధువులైనటువంటి మరి గంగారావు, కందుల సామ్రాజ్యం, కందుల వేణుగోపాలు, కందుల గోపి, ఇంకా ఇతరులందరూ కూడా ఆ మాలలకు సంబంధించిన ఎస్ఐన్డ్ భూముల్ని కబ్జా చేసి దౌర్జన్యంగా కె శ్రీధర్ బాబు ప్రోద్బలంతో ఆక్రమించడం జరిగింది. మా భూమిని మాకు ఇవ్వండి అని అడిగినందుకు మరి జనవరి 8వ తారీఖున కందుల గంగారావు, కందుల గోపి, వేణుగోపాలు వీళ్ళందరూ కలిసి కత్తులు, గొడ్డళ్ళు, రాడ్లు తీసుకొని, కర్రలు తీసుకొని మెరుగు మరియమ్మ, మెరుగు యేసేపుల కుటుంబం మీద దాడి చేసి కొడితే అడిగే నాదుడు లేడు, దిక్కులేదు. పత్తిపాడు పోలీసు వారికి కంప్లైంట్ చేశారయ్యా, మా భూమిలోకి ఫలానా వాళ్ళు జొరబడి మమ్మల్ని కొట్టారు, మాకు న్యాయం చేయడానికి ఫిర్యాదు చేస్తే ఎస్ఐ చెప్పాడు వాళ్ళు కూడా మీ మీద కౌంటర్ కేసు పెట్టారని చెప్పేసి ఇంటర్మీడియట్ చదువుకుంటున్న 16 ఏళ్ల మైనర్ బాలుడిని కూడా ముద్దాయిలు చేశాడు. అంటే బాధితులే ఇక్కడ ముద్దాయిలయ్యారు. అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడిన వీఆర్ఓ